స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్గా 3:47, 3:47. కంటెంట్స్ వచ్చాయి. జస్ట్ అలా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైటింగ్. ఎంత డేట్ 3:47, 3:47. లైవ్ ఫ్రమ్ విశాఖపట్నం. 05/04/2025 ఏప్రిల్ నెల 5వ తారీఖు 2025. వెల్కమ్ టు వాట్స్ న్యూ హెచ్బి. నేను మీ హరీష్ బేతా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. పెద్దగా వీడియోస్ ఏం పెట్టట్లేదు, కానీ ఈరోజు ఎందుకో కొంచెం చల్లగా అనిపించి బాగుంది కదా అలా. దట్ ఈస్ ల్యాన్సమ్ గ్రీన్స్, వన్ ఆఫ్ ద ఆక్సిజన్ టవర్స్ రాకముందు వైజాగ్లో టాలెస్ట్, లార్జెస్ట్, బిగ్గెస్ట్ బిల్డింగ్ అనమాట. మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. లెట్ మీ షో యూ 360 degrees వ్యూ చూపిస్తా. అది తెలుసు కదా, అది ఎన్జిఓస్ కాలనీ, బర్మా క్యాంప్ కొండ, ఇది మురళీనగర్ కొండ. అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను వీడియోస్లో చెప్దాం అనుకుంటూ ఉంటాను. దేర్ వ్యూ అంటే నైట్ అయితే లైట్ హౌస్ వ్యూ ఉంటుంది మనకి. సరిగ్గా ఇక్కడి నుంచి మనకి ఇంకో 6 అయితే లైట్ హౌస్ వెళ్తుంది, కానీ ప్రస్తుతానికి ఎంత 3:48 అవుతుంది టైము. మనకి బీచ్, ఆ పోర్ట్ ఏరియా, అదంతా పోర్ట్ ఏరియా, బీచ్ ఏరియా అనమాట. బాగుంటుంది. ఇట్ విల్ బి నైస్. ప్రస్తుతానికి వెళ్తురు లేదు కాబట్టి, సన్లైట్ అది ఎక్కువ లేదు కాబట్టి. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు వాట్స్ న్యూ హెచ్బి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి సబ్స్క్రైబర్ 10,000కి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలా ఆదరిస్తూ ఉండండి. నేనేం పెద్దగా పెట్టట్లేదు, అప్పుడప్పుడు అలాగా సరదా వచ్చినప్పుడు. ఈ ఏరియా ఏంటంటే మనకి హెచ్బిసిఎల్ అంటాం. నాకు అప్పుడప్పుడు ఈ ఫ్లైట్ ల్యాండింగ్, ఫ్లైట్ డిపార్చర్ చూపించాలన్న మంట స్టార్ట్ అయినట్టుందబ్బా. ఏంటిది వెళ్తురు వీడియోలోనే కనిపిస్తుంది, మామూలుగా కనిపించట్లే. అంటే ఇందాకే ఫ్లైట్ వెళ్ళిందనమాట. అదే ల్యాండ్ అయ్యి వెళ్ళింది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు మనకు అటు నుంచి వస్తాయి. అలా బీచ్కి వెళ్ళి అలా కూల్గా ఇలా ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి డిపార్చర్లు, అవి కూడా నైట్ టైం అయితే భలే వ్యూ ఉంటుంది. అసలు లైటింగ్ అంతా కనిపిస్తుంది, సరదాగా ఉంటుంది. ఊరికే ఈరోజు ఏప్రిల్ 5th 05/04/2025 3:49 అంతే. 3:49 15 అంటే 3:50. ఈ కొండ కూడా భలే ఉంటుంది. అంటే ప్రతి ఎలిఫెంట్ ఆకారంలో ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి అసలు స్పెషాలిటీ ఏంటంటే, చలంకి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటాం అనమాట, ఉంటుంది మా ఇల్లు. సో ఈ నామాలు వెలుగుతాయి, లైట్ వేస్తారు ఈవినింగ్ ఒక 6 అలా అయితే. నా ఫింగర్ పెడితే ఫోకస్ ఇట్. సో ఆ సింహాచలం నామాలు అనేవి మనకి బాగా అనిపిస్తుంది. వ్యూ బాగుంటుంది. వన్స్ అగైన్ 360 degrees వ్యూ ఫర్ యూ. 360 degrees వ్యూ ఫర్ యూ చాలా బాగుంటుందండి. ఇప్పుడే కాదు, ఇంకా వర్షాకాలం వచ్చిందంటే, ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి అన్నీ ఎలా ఉన్నాయి, కానీ పచ్చగా గ్రీన్గా మేఘాలు. ఇంకా వర్షాకాలం చాలా బాగుంటుంది. చలికాలం ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సమ్మర్ ఓకే, ఇలా చల్లబడినప్పుడు అకేషనల్గా. 2 days బ్యాక్ మొన్న హైదరాబాద్లో పెద్ద వర్షం, మొన్న నైట్ కూడా విజయవాడలో ఫుల్ వర్షం. ఇప్పుడు వైజాగ్ ఈజ్ రెడీ టు గెట్ వెట్ అని. వైజాగ్లో కూడా వర్షాలు పడుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 1 hour నుంచి చల్లగా ఉంది, హాఫ్ అన్ అవర్ నుంచి అలా. లెట్ us wait and see. ఏంటి ఇంటర్నెట్లో ఏంటిది, అదే పికిల్స్ గోల, వాటి మీద యూట్యూబర్స్ ఒక రెస్పాన్స్ అంత గట్టిగా ఉంది. మీరేమంటారు దాని మీద కామెంట్ చేయండి. నిజంగా అలెక్కే చిట్టి పికిల్స్ ఏమైనా తప్పు చేశారా? ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కదా, క్షమించగలిగితే క్షమించాలి, లేకపోతే ఇంకా టాపిక్ అలా వెళ్తూనే ఉంటుంది. పాపం అంటే ఇంక తప్పు చేశారు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇక ఎంజాయ్ చేస్తారు. ఇందాక నుంచి హిట్స్ తీద్దామని అనుకున్నాను. వాళ్ళు పాపం అది చిన్నకి ఆడారు కాసేపు, ఇంకా దే ఆర్ గెటింగ్ బోర్డ్ అనమాట. ఈడేమో అక్కడే ఏదో పాట్స్తో ఏదో హడావిడి చేస్తున్నాడు. భలే ఉన్నారు. హాయ్ చెప్దాం, ఒకవేళ చూస్తారేమో. కొంచెం దూరంలో ఉన్నారు నాకు వాళ్ళు. అబ్బబ్బ పెట్టేసుకుంటుందిగా. ట్రై టు లిఫ్ట్ హర్ అండ్ షీ ఈజ్ నాట్ ట్రయింగ్ టు ప్యాంపర్ దట్ కిడ్. నైస్. ఈ మేడ మీదకి వస్తే, టెర్రస్ మీదకి వస్తే నేచర్ యొక్క అందం, ఈ బ్యూటీతో పాటు ఇలాగా ఫ్యామిలీస్, కిడ్స్
ఎవరైనా పెద్దవాళ్ళు వాకింగ్ గట్రా చేస్తే ఆ వ్యూ అంతా అంటే ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఇంకా రచ్చ రేపుతుంది. అండ్ దీస్ బిల్డింగ్స్ కెన్ యూ గెస్ మ్యారియట్, ఫార్ఫీల్డ్, మ్యారియట్, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. మరిపాలెం కూడా లేఅవుట్ కావాలి. మరిపాలెం కూడా లేఅవుట్ ఇంకా చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మాధవదార్ మేము హైట్లో ఉంటాం కాబట్టి అన్ని వ్యూ అంతా కూడా ఫుల్ వ్యూ అనేది మనకు ఉంటా ఉంటుంది. చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. రెయిన్ స్లోలీ స్టార్టింగ్ అనమాట. చూద్దాం ఈ ఎండలకి. అది ఏదో రెగ్యులర్ ఫ్లైటేనా లేకపోతే మిలిటరీ నేవీ వాళ్ళతో మీ షో యూ ఎలాగా ల్యాండ్ అవుతాయి అంటే పెద్దగా ఎంతేం కాదు కానీ సరదా. నేను మా ఇంటి మీదకి రాగానే 3:30 ఆ టైంలో ఏది మిస్ అయిపోయినా. ఐ మిస్డ్ ఇట్ యార్. అది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి నో ఐ గాట్ ఇట్. నేవీ వాళ్ళది అది. రెగ్యులర్ ఎయిర్ ఏషియా లేదా ప్రైవేట్ నేవీ. వైజాగ్ ఎయిర్పోర్ట్ అంతా నేవీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా. బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. సరదా ఫన్. ఆ లైట్స్, ఆ రన్వే స్టార్టింగ్ దగ్గర నుంచి నైట్ టైం చాలా బాగుంటుంది వ్యూ. నైట్ టైం నేను అవన్నీ క్యాప్చర్ చేయాలంటే అంత న్యాచురల్ ఐస్కి బాగుంటుంది కానీ నేకెడ్ ఐస్కి వీడియోలో చూపించాలంటే అది కొంచెం ఇంకా పెద్ద కెమెరాస్ లేకపోతే అలా రన్వే మీద దుమ్ము లేచిందిగా పొగ అలా వెళ్తూ ఉంటుంది. ఏదైనా ఫ్లైట్ ఈ వీడియో టైంలో టేకాఫ్ అయితే చూపిద్దామని చూస్తున్నాను. నేను వచ్చినప్పుడు ఏదో వైట్ కలర్ ఫ్లైట్ వచ్చింది, చాలా బాగా అనిపించింది నాకు తెలిసి. నేను చూడనప్పుడే అది టేకాఫ్ అయిపోయింది. అండ్ హియర్ వి గో 3:54 PM ఆఫ్టర్నూన్, ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:21 minutes. బాగానే నా ఏమంటారు టెర్రస్ ఈ బ్యూటీ, నేచర్ బ్యూటీ చూపించాను అనుకుంటున్నాను. మర్చిపోకండి టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్స్ న్యూ HB. ఈ సంవత్సరం బ్యాక్ సైడ్ కాబట్టి చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నేను మెల్లగా ఈ వర్షాన్ని కాసేపు ఆస్వాదించి కిందకి వెళ్ళిపోవచ్చు. వన్స్ అగైన్ ఒక 360 కొడదాం. ఈ సింహాచలం కొండలే కానీ, అటు మురళీనగర్ కానీ, అటు బిర్లా జంక్షన్, ఇటు మొత్తం వ్యూ అంతా అదిరిపోద్ది. దిస్ ఇస్ 360 degrees. ఈ సింహాచలం కొండ ఇదే మన నేచర్ బ్యూటీ. నాకు చలికాలం, వర్షాకాలం అయితే మేడ మీద నుంచి వచ్చానంటే అసలు వెళ్ళబుద్ది అవుతుంది, బాగుంటుంది. రైట్ దెన్ రైట్ టేక్ ఆఫ్ ఏం అవట్లేదు చూపెడదామంటే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆల్మోస్ట్ 8.5 minutes. 15:55. రైట్, చలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వాట్స్ న్యూ HB. బాయ్.